హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే అయిపోయింది ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి సంజన గారి ఫ్యామిలీ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నేనైతే బిగ్ బాస్ టీఆర్పీ గేమ్ ఆడతాడేమో అనుకున్నా. మంచి పని చేశాడు. సంజన గారు వాళ్ళ ఫ్యామిలీని హౌస్లోకి ఇప్పుడే పంపించేశాడు. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకుంటే ఈయన టీఆర్పీ గేమ్కి ఆవిడ బలయ్యేవారు. లేకుంటే ప్రతి ఫ్యామిలీ వస్తున్నప్పుడు ఆవిడ చూస్తూ బాధపడుతూనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు టేస్టీ తేజ ఎలాగైతే బాధపడ్డాడు, కానీ ఈసారి ముందుగా పంపించేశారు కాబట్టి చాలా బాగా అనిపించింది. కానీ దానికి ఒక ట్విస్ట్ పెట్టాడంట. అదేంటంటే సంజన గారిని కన్ఫెషన్ రూమ్ పిలిచి, ఇప్పుడు హౌస్మేట్ దగ్గర టైం ఉంది కదా, ఆ టైంలో 30 మినిట్స్ తీసుకోమన్నారట. ఆవిడ వచ్చేసి ఇమాన్యుయల్ దగ్గర 45 మినిట్స్ ఉంది కదా, అందులోంచి 20 మినిట్స్, బర్నీ గారి నుంచి 5 మినిట్స్, ఇంకా కళ్యాణ్ నుంచి 5 మినిట్స్, 30 మినిట్స్ అయితే తీసుకున్నారు. సంజన గారి ఫ్యామిలీ హౌస్లోకి వచ్చింది. ఇది అనవసరం అనిపించింది నాకు. ఎందుకంటే ఆవిడకి అలాగే ఇచ్చి ఉండాలి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆ టైం తీసుకొని వీళ్ళ ఫ్యామిలీని లోపలికి పంపించడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆవిడకే ఇచ్చి ఉండాలి. ఇంతకు ముందర ఇవన్నీ ఏవీ లేవు. అందరి ఫ్యామిలీస్ హౌస్లోకి వెళ్ళేవాళ్ళు. ఈసారి ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేసాం. అది టైంని బట్టి వీళ్ళకి 10 మినిట్సే, వీళ్ళకి 15 మినిట్సే, వీళ్ళకి 1 అవర్, వీళ్ళకి 45 మినిట్స్. ఇదంతా అనవసరం అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే వాళ్ళ ఫ్యామిలీ హౌస్లోకి రావాలని. వాళ్ళు కప్పు కొట్టకపోయినా సరే ఫ్యామిలీ వీక్ వరకు వాళ్ళు హౌస్లో ఉండాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది అని. ఇప్పుడు దీన్ని కూడా చాలా కండిషన్లు పెట్టి ఎలా అంటే అలా చేసాడు బిగ్ బాస్. ఇంకా ఫైనల్లీ అయితే సంజన గారి ఫ్యామిలీ హౌస్లోకి వెళ్ళింది. ఆవిడకి చాలా హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది వచ్చేసి దివ్య వాళ్ళ అమ్మగారు, ఆ తర్వాత కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు. ఇంకా ఈ 3 అనుకుంటా ఈరోజు. ఇంకా రేపు మిగిలిన వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ దూసుకుపోతున్నాడు బుల్లెట్ ట్రైన్లో కళ్యాణ్. అయితే ఈ వారం కూడా ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్సే అన్నీ పడ్డాయి. మొన్న ఏదైతే నామినేషన్లో డిపెండ్ చేసుకున్నాడో, ఆ తర్వాత నామినేషన్ పాయింట్ చెప్పాడో అన్నీ నెక్స్ట్ లెవెల్లో పేల్ అయ్యి అప్పటి నుంచి గ్రాఫ్ పెరుగుతూ నిన్న సుమనానికి ఏదైతే హెల్ప్ చేశాడో, ఆ తర్వాత 20 మినిట్స్ బోర్డ్ని అతను 15 తీసుకొని ఇక్కడ 20 మినిట్స్ బోర్డు ఇచ్చాడు. ఈరోజు సంజన గారికి ఆ 15 మినిట్స్లోన 5 మినిట్స్ అయితే ఇచ్చేశాడు. ఇక్కడ అందరూ కళ్యాణ్ చాలా జెన్యూన్ పర్సన్ అని ఫ్యామిలీ ఆడియన్స్లో అలాగే నార్మల్ ఆడియన్స్లో బాగా వెళ్ళింది. తను బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అయితే పడుతుంది కళ్యాణ్కి. అయితే ఇప్పటికైతే ఫస్ట్లోనే ఉన్నాడు. నాకు తెలిసి ఈ వారం అంతా కళ్యాణ్ ఫస్ట్లోనే ఉంటాడు. ఎలాగైతే తనిజ నామినేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందో, ఫస్ట్ ప్లేస్లో ఉంటుందో, ఇప్పుడు కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ ఉంది ఓటింగ్లో. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈరోజు వాళ్ళ అమ్మగారు వస్తారు. కొంతమంది అనుకుంటూ వచ్చారు 15 మినిట్స్ ఉంది, దాంట్లో 5 మినిట్స్ ఇచ్చారు, ఇంకా 10 మినిట్స్ ఉంది కదా అని. వాళ్ళ ఫ్యామిలీని కలవడం ఇష్టం లేదేమో అని. మనము అది చూడాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే అతను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి తనకు అలవాటే. ఫ్యామిలీ లేకపోయినా ఎలా ఉండగలి మేనేజ్ చేసేవాడు. కానీ ఇక్కడ వీళ్ళంతా ఫ్యామిలీ కోసం చూస్తున్నారు కాబట్టి హెల్ప్ చేశాడా, లేకుంటే ఇంకేదన్నా కారణం ఉందా, వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకా సెకండ్ పొజిషన్లో అయితే ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ అయితే ఇన్ని రోజుల తర్వాత నామినేషన్లోకి వచ్చిన నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ అయితే పడుతుంది బాగా. మొన్న ఫస్ట్ రోజు అంత తక్కువగా పడింది, కానీ ఆ తర్వాత రెండో రోజుకి ఇప్పటికైతే కొంచెం పెరిగింది. ఎందుకంటే కొంతమందికి తెలియదు ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చాడా లేదని. ఇప్పుడైతే వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ వారం ఉన్నట్టే నెక్స్ట్ వారం అలాగే నామినేషన్లో ఉంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇమాన్యుయల్కి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఓట్స్ వేసేకి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అదే చెప్తున్నా, ఎప్పుడు నామినేషన్లో ఉంటేనే తెలుస్తుంది ఎలా ఓట్ వేయాలి, ఇమాన్యుయల్కి ఇలా ఓట్ వేయాలి అని. ఇప్పుడు చూడండి 10 వీక్స్ తర్వాత ఇప్పటి వరకు నామినేషన్లోకి రాలేదు, ఇప్పుడు వచ్చాడు. ఫస్ట్ రోజు అయితే చాలా ఓటింగ్ డల్గా ఉన్నింది. ఇప్పుడు ఒక రోజు అయిన తర్వాత కొంచెం పికప్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్కి తెలియదు కదా ఎలా ఓట్ వేయాలి అని. అదే నామినేషన్లోకి వస్తూ ఉంటే తెలుస్తుంది ఇలా ఓట్ వేయాలి, ఇలా మిస్డ్ కాల్ ఇవ్వాలి అని కొంచెం పికప్ అవుతారు. ఇంకా ఈరోజు అయితే 20 మినిట్స్ అయితే సంజన గారు కూడా హెల్ప్ చేశారు ఇమాన్యుయల్. ఇంకొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది. అంతేకాదు గేమ్స్ అయితే చాలా బాగా ఆడతాడు. నామినేషన్లోకి ఏదైతే రాలేదు అది నెగిటివ్, అంతేగాని మిగతా అంతా కొంచెం పాజిటివ్గా ఉంది ఇమాన్యుయల్కి. ఇంకా థర్డ్ పొజిషన్లో అయితే బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు కూడా ఈ వారం ఏదైతే నామినేషన్ చేశారో నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. డిఫెండ్ చేసుకోవడం, నామినేషన్ పాయింట్లు పెట్టడం ఆయన ఫ్యాన్స్కే కాదు అందరికీ. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉండే బర్నీ గారు ఈసారి విశ్వరూపం చూపించారు నామినేషన్లో. అయితే అందరికీ అది బాగా నచ్చింది. ఇలాగే ఉండాలి అని బర్నీ గారు అందరూ మెసేజ్ కూడా చేశారు. నాకైతే కొంచెం ఇలానే ఉండాలి, కొంచెం సప్పగా ఉంటే ఎవరు పట్టించుకోరు, కొంచెం హల్చల్ చేయాలి, అప్పుడే అందరూ ఇక్కడ ఒక కంటెస్టెంట్ ఉన్నారా అని గుర్తిస్తారు. అంటే అనవసరంగా కాదు, ఇట్లా నామినేషన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా కొంచెం ఇలా నామినేషన్ పాయింట్ చెప్పి వాళ్ళని ఆ మ్యానరిజం కూడా చేశారు కదా, అది బాగా అనిపించింది అందరికీ. సైలెంట్గా ఉండేవాడు ఇలా చేశాడు అని. ఇంకా ఆ తర్వాత తంజా ఓట్లు కూడా ఇక్కడ బర్నీ గారికి అయితే పడుతున్నాయి. థర్డ్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు.
ఇంకా 4th పొజిషన్లో వచ్చేసి డీమన్ పవన్ అయితే ఉన్నాడు. డీమన్ పవన్ టాస్క్లు అయితే చాలా బాగా ఆడతాడు, కానీ ఈ వారం ఏదైతే నామినేషన్ పాయింట్ చెప్పాడో కళ్యాణ్, అలాగే మెయిన్గా రీతు పైన అవి కొంతమందికి నచ్చలేదు, కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది. కానీ ఈరోజు కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అవ్వుతుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వచ్చారు దానివల్ల. ఇంకా ఆ తర్వాత 5th పొజిషన్లో వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారి ఫ్యామిలీ ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఆవిడకి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో దానివల్ల ఓట్లు పడుతున్నాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి దివ్య అయితే ఉంది. దివ్య ఈ వారం ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ చెప్పనక్కర్లేదు, చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. చూద్దాం, ఒకవేళ నో ఎలిమినేషన్ ఉంటే దివ్య సేఫ్ అయిపోతుంది.